మనం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమో తెలంగాణ మేమే ఇచ్చిందని చెప్తున్నారు, మీరేమో బీఆర్ఎస్ వాళ్ళు మేము విజయోత్సవాలను మీరే జరుపుకుంటున్నారు, తెలంగాణ మేమే సాధించడం మీరు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మేమే ఇచ్చినామంటే వాళ్ళ ఇంట్లోకించి ఇచ్చిండ్రా? వాళ్ళ ఇంట్లోకించి ఇచ్చిరా అన్న? ఏం చేయండి ఇప్పుడు మేము మీ ఇంటికి వస్తాం ఆడవిళ్ళం చీర పెట్టినట్టు గిన్న కాంగ్రెస్ తల్లి ఆమె సోనియా గాంధీ బాప కేసీఆర్కి చీర పెట్టినట్టు పెట్టిందా? రేవంత్ రెడ్డి ఇప్పుడు బతుకమ్మ చీర ఇచ్చినట్టు ఇచ్చిండ్రా? ఏం మాట్లాడుతుర్రు? చరిత్ర తెలుసుకొని మాట్లాడుకోవాలి అన్న. చరిత్ర తెలిసిన వాళ్ళతో మాట్లాడాలి. అటు ఇటు ఉంటారు చూడు, అటు ఇటు వానికి అటు తెలియదు నా ఇటు తెలియదు, నాకు ఘర్కా నాకు ఘాట్కా అంటారు చూడు, అట్లాంటి వాళ్ళతో మాట్లాడలేం. అట్లాంటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళ నోట్లు ఏం పెట్టుకున్నారంట? మళ్ళీ 10 ఏళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కడ పోయినరంట వీళ్ళు? ఎక్కడ తిరిగినరంట? ఇదే తెలంగాణ గాంధీ భవన్కు కలర్ లేపించుకొని దిక్కు లేకుండా 10 ఏళ్ళ కింద 2 ఏళ్ల కింద ఏడాది కింద మొన్న ఏడాది కింద వేసిపించుకుని ఎక్కడ పోయినరు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు? తెలంగాణది దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ ఉన్నది? రైఫిల్ మాస్టర్ వీడు. ఆ పొట్టోడు ఎట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళు ఎంబడున్న వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు. సోనియా గాంధీ దయ వల్లనే తెలంగాణ వచ్చిందని కూడా చెప్తున్నారు. సోనియా గాంధీ సోనియా గాంధీ ఎక్కడ? ఆమె ఇక్కడ ఆమెనా? ఆమె ఇక్కడ ఒప్పుకుంటేనే తెలంగాణ వచ్చింది, లేకుంటే రాకపోయే పరిస్థితి ఉండదు అంటున్నారు. పోసుకొని ఇచ్చిండ్రు. బాపు కేసీఆర్ చేసిన దీక్షకు ఉచ్చ పోసుకొని ఇచ్చిండ్రు. తెలంగాణలో అప్పుడు కాంగ్రెస్ ఉండే బొంద పెట్టేస్తారు కాంగ్రెస్ వాళ్ళని, ఏడ మమ్మల్ని బొంద పెడతారా అని చెప్పి ఇచ్చిండ్రు. అంతేగాని ఒట్టికి ఇయ్యలేదు. ఈరోజు బిల్ పాస్ అయిన రోజు, ఆ మూర్ఖునికి తెలిసి ఉంటే అక్కడ బిల్ పాస్ అయిన రోజు కాబట్టి జై తెలంగాణ అనలేదు. ఈరోజు నేను టీవీ 9లో చూసి వస్తున్నా, జై తెలంగాణ పాట పెట్టిండ్రు, తెలంగాణ తల్లిది అని చెప్పి తెలంగాణ తల్లిని మార్చేసిన మూర్ఖుడు ఈరోజు తెలంగాణ ఉద్యమాల గురించి మాట్లాడేంత అధికారం ఉందా అన్న? ప్రజలకు అందరికీ తెలిసిపోయింది వీడు పిచ్చోడు అయిపోయాడు, వీని చేతిలో రాయి ఉన్నది, ఏమైనా అంటే బుల్డోజర్లను పంపించేస్తాడు. నిన్న ఎవరన్నా రైజింగ్ సిటీలా నాగార్జున ఫస్ట్ గులగొట్టినోడే పక్కకున్నాడు అంటే వాడు ఎన్ని బ్యాగులు ఇచ్చిండు రేవంత్ రెడ్డికి? ఎన్ని బ్యాగులు ఇస్తా నీ ఇల్లు గులగొడితే పక్కకు వచ్చి నిలబడతావా? నన్ను నెక్స్ట్ నువ్వు దావత్ చెప్తా నీ ఇంటికి వస్తావా? మా ఇంటికి వస్తావా? నువ్వు నీ ఇల్లు నేను గులగొడితే వస్తావా? రారు కదా. మరి ఎట్లా వచ్చిండు నాగార్జున? బ్యాగులు ఇచ్చిండో ఎంతమంది సినీ ఫీల్డ్లో ఎంతమందిని ఏం చేసిండ్రో బ్యాగులు ఇచ్చిండు కాబట్టి ఈ రోజు నిలబడ్డాడు వాడు పక్కకి. ఎందుకంటే వాళ్ళది వాళ్ళు చూసుకోవాలి కదా, ఎవరిది వాడు కాపాడుకోవాలి. ఈ రోజు అది గులగొట్టిండ్రు, రేపు పొద్దున ఇంకేం గులగొడతాడు అని భయానికి వానికి ఎన్ని బ్యాగులు అందగట్టిండ్రో. అందరినీ అంటారు కదా బ్లాక్మెయిల్ దందా చేస్తున్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డి. బ్రోకర్ దందా, బ్లాక్మెయిల్ దందా చేసి ఈరోజు తెలంగాణలో వాంది అంటారు కదా అనగానే పబ్బం గడిచిపోదు. ఎన్ని రోజులు మా అంటే తెలంగాణ ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. నిన్న సీతక్క గత ఏమైంది? తన సొంత ఊర్లో పోయి సర్పంచ్కి పోతేనే తరిమి కొట్టిర్రు సీతక్కను. ఆ పరిస్థితి వస్తుంది ఈరోజు రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీ అది అంటే ఫ్యూచర్ హైడ్రా అన్ని చేసేసి ఆడ బొంద పెడతాడంట అందరినీ. కొత్త సిటీ కడతాము, అన్ని సకల సౌకర్యాలు ఉంటాయని చెప్తున్నారు. ఎట్లున్నది ప్రజెంట్ సిటీ? 2 ఏళ్ల నుంచి ఏం పట్టించుకున్నావురా రేవంత్ రెడ్డి? సిగ్గుశరం ఏమైనా ఉందారా నీకు? ప్రజెంట్ సిటీ ఏం పట్టించుకున్నావు? ప్రజెంట్ సిటీలో నీళ్లు లేవు. ఈరోజు కుక్కలు తిరుగుతున్నాయి, అవి తిరుగుతున్నాయి, ఇవి తిరుగుతున్నాయి, చెత్త ఎత్తుకోవడానికి లేదు. ఇవన్నీ లేని దాన్ని నువ్వు ఎట్లా మాట్లాడతావు తమ్మి? ప్రజెంట్లో ఇంట్లో ఏం అంటారు కదా బియ్యం లేవు, నీళ్లు లేవు, ఉప్పు లేదు, కారం లేదని మనం ఉంటే ఫ్యూచర్లో పోయి ఏం చేస్తారు? చెప్పండి. ఆయన మాట్లాడే పద్ధతి ఏముంది? ఫ్యూచర్లో ఏమీ లేదు, బొంద ఆడ బఫర్ జోన్ ఉన్నదా, లేకుంటే 1,00,000 కోట్లు ఏ కోట్లు పెడుతుర్రో వాళ్ళకందరికీ అదే చెప్తున్నాను నేను. 1,00,000 కోట్లు ఆ 3 లక్షలు 4 లక్షల కోట్లు అంటున్నారు కదా, అది బఫర్ జోనా చూసుకోండి ఫస్ట్. నెక్స్ట్ 1 ఇయర్, నెక్స్ట్ 6 నెలలు 3 నెలలకు మళ్ళీ రేవంత్ రెడ్డి పోయి ఉలగొట్టిపిస్తాడు. ఆడ 1,000 కోట్ల పెట్టుబడులు కూడా పెడుతున్నారని చెప్పేసి కూడా నిన్న జరిగిన గ్లోబల్ సమ్మిట్లో కూడా విదేశీ వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారని చెప్తున్నారు. నేనే పెడతా 1,00,000 కోట్లు, మళ్ళీ 10 లక్షల కోట్లు వచ్చి పెడతాం. మేము అందరం చెక్కులు రాసిస్తాం. రాసి చేయంగానే అయిపోతుందా? ఇక్కడ ఉన్న సీటు వదిలిపెట్టి 1,00,000 కోట్లు, 10 లక్షలు, 3 లక్షల కోట్ల అప్పు చేసిండు. జీతాలు లేవు, ప్రజలకు జీతాలు ఇవ్వడానికి లేవు. అర్థమవుతుందా? ఇవన్నీ మభ్యపరిచి ఆడబెట్టి ఏదో అంటున్నాడు. ఎవడు పోతాడు తమ్మి? ఉన్న సీటు వదిలిపెట్టి అక్కడికి ఎవడు పోతాడు? ఎవడొస్తాడు? ఏ కంపెనీలు? అన్నీ అన్నదమ్ములకు ఇచ్చిండు చూడు. ఇంతకుముందు కంపెనీలు నేను పోయి సింగపూర్కి పోయినా, అక్కడ పోయినా, ఇక్కడ పోయినా, చైనాకు పోయినా అని. అదే అట్లాంటిదే బోకస్ ఇది 2 రోజులు సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టినట్టు పెట్టిండి. ఇక్కడ సైన్స్ ఎగ్జిబిషన్ మనం పెడతాం చూడు చిన్నపిల్లలకు, అట్లాంటిది కనిపిస్తుంది. ఆడ ఒక డ్రామా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, బ్రోకర్. 2 సంవత్సరాలలో కూడా మేము చాలా అభివృద్ధి పనులు చేసినాము, 6 గ్యారెంటీలు కూడా అమలు చేసినామని చెప్పేసి కూడా చెప్తున్నారు. మహిళలకు కూడా బాగా చూసుకున్నామని చెప్తున్నాడు. ఏం చూసుకున్నట్ట? బాగా ఉన్నాయని తెలంగాణ తల్లి మీదకి సొమ్ములో వలిసినట్టు రేవంత్ రెడ్డి ఆడవాళ్ళను రోడ్ల మీదకి పంపించి కొట్టుకుంటున్నారు. బస్సులు ఎక్కడానికి కొట్టుకుంటారు, గుద్దుకుంటారు. గది ఒకటే చేసిండు ఆయన. 2,000 నుంచి 4,000 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? మహాలక్ష్మి పథకం ఇస్తుండా? 2,500 రైతు బంధు ఇస్తుండా? రైతు బీమా ఇస్తున్నాడా? ఈరోజు మొన్న బీసీ డిక్లరేషన్ చేస్తా అన్నాడు కామారెడ్డిలా. ఈరోజు తమ్ముడు చచ్చిపోయిండు, ఒక తమ్ముడు
ఆ, ఆయన సాయి ఈశ్వర్ చారి చచ్చిపోయింది. ఆయనకి ఏమి ఇచ్చినావు? ఒక మంత్రి రాలేదు, ఒక ముఖ్యమంత్రి రాలేదు, ఒక అంటారు కదా ఒక ఎమ్మెల్యే కూడా రాలేదు అక్కడికి. అసలు ఒక ధైర్యం అనేది లేదు. బీసీలను పచ్చి గొంతు అంటారు కదా, తడిగుడ్డతో గొంతు కోసి ఈరోజు మమ్మల్ని చెప్తున్నాం బీసీలను అందరం వదిలిపెట్టాం బిడ్డ, నిన్ను బీసీలతో మేము బీసీలమే నిన్ను బొంద పెడతాం, గుర్తుపెట్టుకు. 1,00,00,000 మంది మహిళలను కూడా కోటీశ్వరులను చేస్తా అని చెప్తున్నాడు. 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాడా? 1,00,00,000 మంది మహిళలను కాదు, ఉన్న తెలంగాణ అందరినీ, తెలంగాణ తల్లినే బిచ్చమామని పెట్టిండు. ఆమె అందరినీ బిచ్చపొలం చేసినట్టే రేవంత్ రెడ్డి. ఉన్నాయన్ని దోసుకొని వాళ్ళ బ్యాగులు నింపుకొని నెక్స్ట్ ఫ్యూచర్ అంట. ఫ్యూచర్ ఎక్కడ ఎవరు చూసిండు? రేపు పొద్దున ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఫ్యూచర్ ఎవరు చూసిండు రా? ఉన్న ప్రజెంట్ దాంట్లో తెలంగాణ హైదరాబాద్ను చూడు. ఇంట్లో అంటారు కదా కడుపు నిండా తిండి లేదు, ఉన్న ఇంట్లో పక్కిళ్ళు పోయి కడుతుండంట. ఈయన అట్లా అంటాడు వేస్ట్ గాడు. ఇప్పుడు ఇంద్రమ్మ చీరలు అని చెప్పి కూడా ఇచ్చిరా, మీకు వచ్చినా? మాకెందుకు వస్తాయి? ఓన్లీ గ్రూప్ సభ్యులకు, మా అట్లాంటి వాళ్ళకి రావు. 60 ఏళ్ళకు ఓటు వద్దు అవన్నీ కూడా అంటారు కదా తమ్మి. 60 నుంచి 30 నుంచి 40 లక్షల మంది ఉన్నారో ఎంతమంది ఉన్నారో వాళ్ళకు కూడా మొత్తం ఇవ్వలేదు. ఏదో ఇచ్చి డ్రామా చేస్తున్నాడు. ఈ 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచి ఉన్నాయని జమ చేసి అన్ని పథకాలు అన్ని బొందబెట్టి మంచి చీర ఇచ్చినట్టున్నాడు. అని ఇంట్లోకైతే ఇంచి ఇస్తలేడు కదా. అని ఇంట్లోకించి బాపు కేసీఆర్ 18 ఏళ్ళ నుంచి 100 సంవత్సరాల మహిళకి ఇచ్చిండు. వీడెవరికి ఇస్తున్నాడు? ఎవరికి ఇచ్చిండు? అందరు నోర్లు కొట్టి ఏదో 10 లక్షలు 15 లక్షల మందికి ఇస్తున్నాడు. బతుకమ్మకి ఇవ్వాల్సిన చీరలు ఇందిరమ్మ జయంతి రోజు ఇస్తున్నాడు. ఛానళ్ళలో చెప్పిన బతుకమ్మని తీసేసిన వేస్ట్ వాడు. బతుకమ్మని తీసేసి ఇందిరమ్మ చీరలు ఇస్తున్నాడు వాడు. బతుకమ్మని తీసేసి ఇందిరమ్మ చీరలు ఇస్తే ఎవడు తీసుకున్నాడు? అది కూడా గ్రూప్ సభ్యులు సచ్చిన్న పట్టిన అన్నట్టు తీసుకొని పెట్టుకుంటారు. అందరికి ఒక యూనిఫామ్ చీర. మన ఇంట్లో మనం 2 చీరలు కలుపుకొని తెచ్చుకోం తమ్మి. 2 చీరలు ఒకటే కలర్ తెచ్చుకోం. కనీసం 4 యారాన్లో ఉంటే 4 కలర్లు తెచ్చుకుంటాం. ఒక్కొక్కరం ఒక్కొక్కటి కట్టుకుంటాం. అని అట్లాంటి ఇంగిత జ్ఞానం కూడా లేని వేస్ట్ అంటారు కదా వాడు గుంపు మేస్త్రి. ఒక కంపెనీలలో అల్లల పనులు చేస్తాడు చూడు, అట్లా ఇచ్చినట్టు వాళ్ళకి ఇచ్చి ఆ చీర కూడా పోయి ఓటేయమంటున్నాడు. అది కూడా గ్రామాలలో ఇస్తున్నాడు, పట్టణాలలో ఇస్తలేడు. ఇక్కడ ఓట్లు రాలేదు కదా. జిహెచ్ఎంసీ వచ్చినాక ఇక్కడ కూడా ఒక డ్రామా చేస్తాడు. ఇప్పుడు హైడ్రా పేరు చెప్పి కేవలం పేదవాళ్ళ ఇంట్లోనే కూలుస్తున్నాడు, పెద్దోళ్ళ ఇంట్లో జోలికి పోతలేరు అని కూడా మనకు వస్తుంది. అంతే కదా, మన పేదోళ్ళది కొడితేనే కదా పెద్దోళ్ళు తెచ్చి బ్యాగులు ఇస్తారు. పేదోళ్ళ దగ్గర ఏముండవు. ఇక ఇల్లు గూడగొట్టేసిందంటే కథం. వాళ్ళ కలకల వాళ్ళ ఉసురు మాత్రం తప్పకుండా దక్కుతుంది రేవంత్ రెడ్డికి. పెద్దోళ్ళు అందుకే నాగార్జున వాని ఎంబడి వాడిని చెంచగాన్ లాగా తిరుగుతున్నాడు నాగార్జున. ఫిలిం ఆండ్ వాళ్ళందరిది వసూలు చేసి నాగార్జున గాడు ఇస్తున్నట్టున్నాడు. చిరంజీవి, నాగార్జున వీళ్ళందరూ ఎక్కడికించి వచ్చారు తమ్మి? ఎవరు ఇక్కడ వచ్చి బతుకుతున్నారు మా దగ్గర. తెలంగాణలో బతుకుతున్నారు కాబట్టి ఇప్పుడు రైఫిల్ మాస్టర్కు సపోర్ట్ ఇస్తుండు. ఫస్ట్ వాందే గులగొట్టిండు. ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వాల్సిందే. వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళని అంటారు కదా ఆంధ్రాకు ఏడవాళ్ళు పడతాడు హైడ్రా అని భయం. ఫస్ట్ అందుకే నాగార్జునది గులగొట్టిండు. అందుకే వాడు ఎంబడున్నాడు. కేవలం సినిమా ఇండస్ట్రీ వల్ల భయపెట్టడానికి ఫస్ట్ నాగార్జున కూలగొట్టేసిండు. కూలగొట్టినాక కూడా వాడు సంకనాకుంటూ పోయి వాడు ఎంబడ నిలబడ్డాడంటే అర్థం చేసుకోగలను. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఇప్పుడు వాళ్ళు ఎవరైనా అంతే కదా. ఇప్పుడు ఉన్న 10 మంది కూడా వాళ్ళ స్వార్థం కోసమే అలా పోయి చచ్చిర్రు. ఈరోజు ఇక్కడ అంతే కదా. ఇప్పుడు మా అట్లాంటి ఉద్యమకారుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి రమ్మని చెప్పు. గుండె ధైర్యం ఉందా రేవంత్ రెడ్డికి? స్కాములు చేసిన వాళ్ళని వాళ్ళ వీళ్ళ దగ్గరకు పోయి ఇవన్నీ వసూలు చేసుకుంటున్నారు.